డీటెయిల్స్ చూస్తే 4 రోజుల సుదీర్ఘ విరామం తర్వాత ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఇవాళ ప్రారంభమయ్యాయి. ఉదయం 9 గంటలకు సభ ప్రారంభమైన వెంటనే క్వశ్చన్ అవర్ చేపట్టారు. ఈ సమావేశాల్లో రాష్ట్రంలోని వివిధ ప్రాజెక్టులు, పారిశ్రామిక అభివృద్ధి, రైతుల సమస్యలపై అధికార ప్రతిపక్ష సభ్యుల మధ్య చర్చ జరగనుంది. ఈ రోజు సమావేశాల్లో ప్రధానంగా వీబీజీ రామ్జీ, జాబ్ కార్డ్స్ పంపిణీ మరియు పీపీపీ మోడల్ కింద తలపెట్టిన నూతన వైద్య కళాశాలలపై చర్చ జరగనుంది. రెవెన్యూ శాఖలో దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న కేసులు, పరిష్కార మార్గాలపై సభ చర్చించనుంది. విశాఖపట్నం జిల్లాలోని పరిశ్రమల స్థితిగతులు, కొత్తగా రాబోతున్న పెట్టుబడులపై ప్రత్యేకంగా చర్చించే అవకాశం ఉంది. ముఖ్యంగా విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ అంశం, కార్మికుల భవిష్యత్తుపై సభలో చర్చకు రావచ్చు. సింహాచలం పంచగ్రామాల్లోని అనధికారిక నిర్మాణాల క్రమబద్ధీకరణ అంశం కూడా నేటి ఎజెండాలో ఉంది. కోనసీమ జిల్లాలో ఎంఎస్ఎంఈ పార్కుల ఏర్పాటు ద్వారా నిరుద్యోగులకు ఉపాధి కల్పించే అంశంపై ప్రభుత్వం వివరణ ఇవ్వనుంది. అలాగే గడిచిన 2014-19 మధ్య కాలంలో నిర్మించిన పక్కా గృహాలకు సంబంధించిన పెండింగ్ బిల్లులు చెల్లింపుపై సభ్యులు ప్రశ్నలు సంధించనున్నారు. రాష్ట్రంలోని వరి రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, ధాన్యం కొనుగోలు కేంద్రాల పనితీరుపై చర్చ జరగనుంది. కొత్తగా నిర్మించిన గృహ నిర్మాణ కాలనీల్లో మౌలిక సదుపాయాల కల్పనపై ప్రత్యేకంగా చర్చ నడవచ్చు. దీనికి తోడు వివిధ శాఖల గ్రాంట్లు, బడ్జెట్ డిమాండ్లపై కూడా చర్చ జరగనుంది. గత కొద్ది రోజులుగా సభ్యులు తమ నియోజకవర్గాల్లో పర్యటించి ప్రజల నుంచి సేకరించిన సమస్యలను నేడు సభ దృష్టికి తీసుకురానున్నారు. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.